ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కూడా కొనసాగిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతున్నటువంటి నా సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనము. ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మును రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను సంభవిస్తుంది. ప్రభు మాత్రం ఆ దోణిలో నిద్రపోతూ ఉంటారు. ప్రాణ భయముతో భీతిలిన శిష్యులు తమను రక్షించమని చేసినటువంటి ప్రార్థన ఈరోజు ఈ వాక్య భాగంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. దోణిలో ప్రభు ఉన్నప్పటికీ తుఫాను సంభవించింది. నేటి దినములలో గనక మనం చూసినట్లయితే, ప్రభువుని అంగీకరిస్తే నీ జీవితం అంతా పూలబాటే, నీ రోగాలు పోతాయి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అంటూ బోధించే బోధకులు కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఒక్క విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, ప్రభులో నీ ఉన్నప్పటికీ శోధనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నిజానికి చెప్పాలంటే లోకంలో ఉన్న వారందరికంటే ప్రభులో ఉన్న వారికే శోధనలు ఎక్కువ. కానీ ప్రభుతో ఉన్నప్పుడు శోధనలో సహితము ఆదరణ, ఆనందము దాచబడి ఉంటుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. భీకరమైన తుఫాను దోణిను ముంచివేసే పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. అంటే ఏ పరిస్థితి, ఏ ఉపద్రవం కూడా ఆయనను భయపెట్టలేదు. అసలు ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు నిద్రపోయినా ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలి కాస్తాడు అని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదా. మరి ఇది ఏంటి అని మీరు అనుకోవచ్చు. శోధన సమయంలో శిష్యుల ప్రతిస్పందనను, విశ్వాస్యతను పరీక్షించడానికే ఆయన నిద్రపోయారు. అనేక సందర్భాలలో, శోధన సమయాలలో మన విశ్వాస్యత పరీక్షించే సమయంలో ప్రభు కలగజేసుకున్నట్లుగా ఉంటారు. అది తాత్కాలికమే తప్ప శాశ్వతము కానే కాదు. భీకరమైన తుఫానుకు శిష్యులు భీతిలినప్పటికీ వారు నాశనము కాకుండా రక్షించగల సమర్థుడు ప్రభు అని గ్రహించగలిగారు, విశ్వసించారు. ఆయన ఎట్లా రక్షిస్తాడో వారికి తెలియదు, కానీ రక్షిస్తాడని మాత్రం వారు విశ్వాసం ఉంచారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితిలో మనకు ఎంత భారము పుట్టించినప్పటికీ దేవునికి ప్రార్థించి ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునిపై ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితి నుండి విడిపించగల సమర్థుడు మన దేవుడు. శిష్యుల ప్రార్థనను ఆలకించిన ప్రభు మొట్టమొదటిగా వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గద్దించి ఆ తర్వాత గాలిని, సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయను అని అక్కడ రాయబడుతూ ఉన్నాయి. గాలి, సముద్రము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయంటే ఆయన ఎంతటి అత్యున్నతుడో మనము అర్థం చేసుకోగలగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దోణిలో యేసు ప్రభువారు ఉన్నారు కాబట్టే వారు రక్షించబడ్డారు. పేతురు జీవితాన్ని గనక మనం చూస్తే రాత్రంతా కష్టపడినప్పటికీ ఫలితము శూన్యంగా ఉంది. కానీ ప్రభు ఆ దోణిలో ఉన్నప్పుడు వల్ల పిగిలిపోయేటువంటి ఆశీర్వాదాలు పేతురు తన జీవితంలో చూసినట్లుగా మనం లేఖనాలలో చూడగలం. దేవుడు మాత్రమే మన జీవిత నావలో ఉండి తీరాలి. మన జీవిత నావ చుక్కానిని ఆయన చేతికి అప్పగించాలి. మనలను విడిపించగలిగేవాడు, నడిపించగలిగేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియ విశ్వాసి, ప్రభు ఎట్టివాడో మనం అర్థం చేసుకొని ఆయనను విశ్వాసముంచి ప్రార్థించగలిగితే మన జీవితంలో చెలరేగే ఎట్లాంటి తుఫానులనైనా, ఎంతవంటి భయంకరమైన శోధనలైనా దేవుడు తప్పించి ఆయన మనలను రక్షించగల సమర్థుడు. కనుకనే దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ప్రార్థనాపూర్వకంగా మనం ప్రయాణం సాగిద్దాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు.
ఈరోజు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. అనేక మంది జీవితాలలో శోధనలనే తుఫాను, అవమానాలనే తుఫాను, భయంకరమైన ఇరుకు ఇబ్బందులనేటువంటి తుఫాను, ఆర్థిక సమస్యలనేటువంటి తుఫానులు, రోగములనేటువంటి తుఫానులు చెలరేగుతూ ఉండగా మీరు మా జీవితంలో రేగుతున్న ప్రతి తుఫానును అణిచి మమ్ములను ఆశీర్వదించే గొప్ప దేవుడని ఈ మాటల ద్వారా మమ్ములను బలపరుస్తున్నందుకే నీకు వందనాలు. ఇట్టి పరిస్థితిలో ఎందరైతే వేదనలో బాధల్లో ఉన్నారో వారికి విడుదలను, సంపూర్ణమైన కృపను అనుగ్రహించండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదమును, క్షేమమును, నెమ్మదిని కలిగించినట్లుగా మీరు సహాయమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.